రైతు బంధుపై దాదాపు లిమిట్ ఫిక్స్ చేసింది సర్కార్. కొన్ని నిబంధనలతో రైతులకు రైతు భరోసా వేసేందుకు రెడీ అవుతోంది. 7 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు కట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలను కూడా దాదాపు సిద్దం చేసింది. పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు పెట్టాలని చూస్తోంది. కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిది ఒకే లెక్కన కట్టి కుటుంబ యూనిట్ లాగా తీసుకుని గరిష్టంగా 7 ఎకరాల వరకే రైతు బంధు పరిమితం చేయనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చేది రాష్ట్ర గవర్నమెంట్. ఇప్పటికే ఇటు రైతు భరోసాపై మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా బిల్లులు కూడా చర్చ కూడా పెట్టారు, ఆమోదించారు. అయితే త్వరలోనే అంటే ఈ సంక్రాంతికి రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్ కూడా సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలపై కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే గరిష్టంగా 7 ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం చూసాం, అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చారు. ఎక్కువగా మేజర్ గా ఇటు పొలిటీషియన్స్ తో పాటు బిజినెస్ వాళ్ళకి, రియాల్టర్లకి, అదేవిధంగా ఇటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా గత ప్రభుత్వంలో రైతు భరోసా నిధులు ఇచ్చినట్టు పరిస్థితి పడతాం. అంటే దాదాపుగా 22,000 కోట్లు వృధాగా ఇచ్చారని కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దానిపై కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి నిజమైన రైతులకే ఈసారి రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఎకరానికి 15,000 ఇస్తాం సంవత్సరానికి కూడా చెప్పారు. కౌలు రైతులకు 15,000, అదేవిధంగా కూలీలకు 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. మరి ఇప్పటి వరకు దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year కూడా పూర్తయింది. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి రైతు భరోసాను కూడా పెంచిస్తామని కూడా చెప్పారు. అంటే ఒక విడతకు 7,500 రూపాయలు ఎకరానికి ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విధి విధాలు కూడా రూపొందిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా మంది కూడా భూమి పెద్ద ఎత్తున రియాల్టర్లకు 100 ఎకరాలు 200 ఎకరాలకు ఉన్న వారికి కూడా రైతు బంధు నిధులు కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఈసారి పెట్టుబడి సాయం నిజమైన రైతులకే ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ అయింది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. ఆ సబ్ కమిటీ కూడా రూరల్ లో అంటే అన్ని డిస్ట్రిక్ట్ లో ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా వెళ్ళింది. ఆ టీము వెళ్లి ఇటు రైతు భరోసా సంబంధించి రైతు సమన్వయ సమితికి సంబంధించిన కేంద్రాల వద్ద కూడా రైతులతో సమావేశమయ్యారు, రైతు సంఘాలతో కూడా సమావేశమయ్యారు. వాళ్ళందరి అభిప్రాయం కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇటు పొలిటీషియన్ సంబంధించి కూడా అసెంబ్లీలో కూడా చర్చ కూడా మొన్న పెట్టారు. వీటన్నిటిపై కూడా అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తాం ఈ సంక్రాంతి తర్వాత అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ చేసింది. దాదాపు 70% అయిందని కూడా అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి మరి రైతు భరోసా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఖరీఫ్ సంబంధించి సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. కాబట్టి మరి ఈసారి రబీ సీజన్ సంబంధించి కూడా ఈసారి రైతు భరోసా నిధులు ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. కాబట్టి ఇప్పటికే గవర్నమెంట్ పై కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇటు రైతు భరోసా నిధుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి ఇచ్చారని కూడా విజయ్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఒక విధి విధానాలు ఖరారు చేయడానికి కొంచెం సమయం పట్టిందని, అందుకే డిలే ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే అంటే సంక్రాంతి తర్వాత ఈ యొక్క రైతు భరోసా నిధులు వేసేందుకు కూడా సిద్ధమైంది. దాని నేపథ్యంలోనే మరి ఒక లిమిట్ కూడా పెట్టింది. మొత్తం 7 ఎకరాల లోపు వేయాలని కూడా చెప్పారు. మరి అది కూడా కుటుంబ ప్రామాణికంగా అంటే ఒక కుటుంబంలో తండ్రికి భూమి ఉంటుంది, వైఫ్ కు భూమి ఉంటుంది, అదేవిధంగా పిల్లలు కూడా భూమి ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఒక యూనిట్ గా తీసుకొని అంటే అందరు కూడా 7 ఎకరాల లోపు ఉంటేనే 7 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు వేయాలని కూడా డిసైడ్ అయింది. ఎకరానికి 7,500 రూపాయలు సీజన్ కి అంటే 2 విడతలు ఉంటది. కాబట్టి 7,500 రూపాయలు సంవత్సరానికి 15,000 ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి దీనికి సంబంధించి కూడా బడ్జెట్ లో కూడా ఇప్పటికే నిధులు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి 1-2 రోజుల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా
ఖరారు కూడా అంటే విధి విధానాలు కూడా ఇంకా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 7 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే, అది కూడా నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ ఈ యొక్క రైతు భరోసా నిధులు వేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా విధి విధానాలు ఖరారు చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు సిద్ధమవుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి కానీ లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ వాళ్ళందరికీ కూడా ఈసారి రైతు బంధు ఇవ్వట్లేదు. నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో అది కూడా 7 ఎకరాల లోపు ఉంటే మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం వేసేందుకు కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. రైతుకు సంబంధించిన వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మరి రైతు ప్రోత్సాహకంగా రైతు పెట్టుబడి సాయాన్ని కూడా ఎవ్రీ ఇయర్ కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఇయర్ కానీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి మరి లాస్ట్ ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా రైతు భరోసా నిధులు ఇవ్వకపోతే ఇప్పటికే రూరల్ లో పబ్లిక్ అంతా కూడా కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పై కూడా కొంతవరకు అసహనంతో ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి ఒక రైతు భరోసా నిధులు వేస్తే కొంచెం ఇన్పుట్స్ సంబంధించి అంటే పెట్టుబడి సాయం ఇస్తే కొంచెం పనులు కూడా ముందుగా సాగుతాయని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రైతులంతా కూడా పెట్టుబడి కోసం కూడా అప్పు చేయాల్సి వస్తుందని కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా జరుగుతుంది. అంటే ఎక్కువగా పెట్టుబడిదారులకు వెళ్ళడం లేకపోతే అయితే సతీష్ అయితే ఈ రైతు భరోసాలో ప్రభుత్వం ఇంకా కోత విధించేలా కనిపిస్తోంది. అంటే కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఒక వ్యక్తికి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా అతనికి కుటుంబం మొత్తంలో 7 ఎకరాలకు మించి ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వ్యక్తికి కూడా ఈ రైతు భరోసా వచ్చే అవకాశం లేదనుకోవచ్చా? ఎస్, ఒక యూనిట్ గా అంటే ఒక ఫ్యామిలీలో దాదాపు కొడుకుంటాడు, భార్య, పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఒక రైతు భరోసా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ కుటుంబం యూనిట్ గా తీసుకున్నప్పుడు 7 ఎకరాల లోపు ఉంటే మాత్రమే ఒక రైతు భరోసా వర్తిస్తుంది. ఒకవేళ 7 ఎకరాల లోపు పైన ఉంటే మాత్రం రైతు భరోసా వర్తించినట్టుగా సమాచారం ఉంటుంది మనకు. అంటే మామూలుగా అయితే జనరల్ గా అసెంబ్లీ సమావేశంలో 5 నుంచి 10 ఎకరాల లోపు రైతులకు వేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా చర్చలో దారి చేసినప్పుడు కొన్ని దీనికి సంబంధించి కూడా సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా కొంత సలహాల సూచనలు కూడా ఇచ్చారు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే పెట్టుకుంది, నిజమైన రైతులకే ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం అందాలని కూడా భావించింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది మీరు అన్నట్టు కూడా పెద్ద రైతులు కూడా ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీలో 5 నుంచి 10 ఎకరాల పైన పడిన వాళ్ళకు కూడా ల్యాండ్ ఉంటది. కానీ మరి వీళ్ళ పరిస్థితి కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గైడ్ లైన్ రిలీజ్ చేసిన తర్వాత దీనిపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ ఒక 1 వీక్ లో అంటే జనవరి 1st వీక్ లో ఈ యొక్క విధి విధానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరి 7 ఎకరాలపై ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి దీనిపై కూడా మళ్ళీ రివ్యూ నిర్వహిస్తారు. మరి రివ్యూ నిర్వహించిన తర్వాత మరి 7 నుంచి 10 ఎకరాల లోపు ఇవ్వాలా లేకపోతే 7 ఎకరాల లోపే ఉండాలా, అది కూడా ఒక కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పెద్ద రైతులకు మాత్రం 10 ఎకరాల పైబడిన వాడు ఉంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కొంత ఫార్మింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు కూడా రైతులే. కాబట్టి మరి వాళ్ళకి పెట్టుబడి సాయం అందుతుందా లేదా అనేపై కూడా కొంత ఇంకా సందిగ్ధ నెలకొన్న నేపథ్యంలో మరి దీనిపై కూడా త్వరలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత ఒక రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి వాళ్ళు స్పష్టం చేశారు అసెంబ్లీలో. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క పూర్తి గైడ్ లైన్ రిలీజ్ అయిన తర్వాత మరి 7 ఎకరాల లోపు రైతులకు ఇస్తారా, అంటే అది కుటుంబంగా ప్రామాణికంగా తీసుకొని ఇస్తారా, అన్ని కల్పిస్తారా, లేకపోతే ఒంటరిగా అంటే ఒక్కొక్క రైతుకి 7 ఎకరాలను అట్లా సంబంధించి అత్యధికంగా గరిష్టంగా 7 ఎకరాల లోపు ఇస్తారన్నపై కూడా ఇంకా దీనిపై ఇంకా కసరత్తు అయితే జరుగుతుంది. దీనిపై త్వరలోనే ఒక 2 రోజుల్లో క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తి విధి విధానాలు అమలు చేసిన తర్వాత ఒక రైతు భరోసా నిధులు ఎవరిస్తారపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.